సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. శిఖా గోయల్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టిన నెటిజన్ పై ఐటీ చట్టం ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. శిఖా గోయల్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టిన నెటిజన్ పై ఐటీ చట్టం ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, రైట్ శంకరి, సోషల్ మీడియా వేదికగా పరిధులు దాటి మరీ ప్రవర్తించే వారిపైన ఇటు చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక పక్క పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కూడా కొందరి ప్రవర్తనలు మాత్రం మార్పు రావడం లేదనే చెప్పుకోవాలి. అయితే తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ సీనియర్ ఐపీఎస్ అధికారిని శిఖా గోయల్ గారిని కూడా లక్ష్యంగా చేసుకొని ఎక్స్ లో ఇటు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిని కూడా ఇటు చూడకుండా సదరు నెటిజన్ తీవ్ర పదజాలతో అసభ్యకరంగా ఆమెను దూషిస్తూ ఈ పోస్ట్ పెట్టారు అని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే శాంతి భద్రతలకు ఇటు విఘాతం కలిగించేలాగా ఒక మహిళా అధికారిని గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఈ పోస్ట్ ని వెంటనే స్పందిస్తూ ఇటు సదర్ అకౌంట్ హోల్డర్ మీద అదేవిధంగా ఐపీ అడ్రస్ ని ఆధారంగా చేసుకొని లొకేషన్ ఆధారంగా చేసుకొని ఇటు నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఇటు ఒక టీం అయితే ముమ్మరంగా గాలిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇటు ఒక పక్క ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ మాత్రం ఒక పక్క చెప్తూనే ఉన్నారు. అంటే మీడియా అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కోసమే వాడుకోవాలి తప్పితే ఇట్లా దూషణకు వాడకూడదు అని చెప్తూనే ఖచ్చితంగా ఈ వీటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. రైట్ హారిక.